ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై జరిగిన దాడులకు నిదర్శనం టీడీపీ ఎంపీసీ రాష్ట్ర నాయకులు కపిరి శ్రీను, ఆయన సతీమణి రేవతి. జగన్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కపిరి శ్రీను గత కొద్ది రోజులుగా నల్ల దుస్తులు ధరించి నిరసన తెలియజేస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చే వరకు చొక్కా కూడా వేసుకోనని శపథం పూనారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదింపుతామంటున్న టీడీపీ రాష్ట్ర బీసీ నాయకులు కపిరి శ్రీనుతో CMD న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్. 2024లో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని గత 2.5 సంవత్సరాలుగా గుండు చేయించుకొని నల్ల బట్టలతో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. నెల్లూరు చెందిన బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, వారు ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత 2.5 సంవత్సరంగా మీరు నల్ల బట్టలతో గుండు చేయించుకొని ఎక్కడ ఏ ప్రోగ్రాం ఉన్నా ఇలాగే వెళ్తున్నారు, ఇలాగే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందువల్ల చేయాలనుకుంటున్నారు మీరు? గత మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్కి సంబంధించి 10 రోజులు ఎలక్షన్ క్యాన్వాసింగ్ ఉంటే ఈ 10 రోజులకు సంబంధించి 9 రోజులు నన్ను పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. నా తరపున నేను క్యాండిడేట్ని పెడితే నన్ను ఎక్కడ క్యాన్వాస్ చేయనీయకుండా పోలీస్ స్టేషన్ నిర్బంధించి ఎలక్షన్ చేయడం జరిగింది. అప్పుడే చెప్పాను, నువ్వు ఇంత నిర్బంధించినా నా మనుషులు ఖచ్చితంగా గెలుస్తున్నారు, నేను గెలిచిన తర్వాత నేనేందో నిరూపిస్తా అని చెప్పా. అట్టగానే ఓడిపోతే అరగుండు అరమేసం తీసుకుంటానని చెప్పా. అదే ప్రకారం నా మనుషులు ఓడిపోయారు కాబట్టి అరగుండు అరమేసం తీసుకోవడం జరిగింది. శ్రీ పొంగూరు నారాయణ గారి సూచన ప్రకారం అట్లా ఉద్దేశనే అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నల్లని వస్త్రాలు ధరించి నేను నిరసన తెలియజేసుకుంటూ అటు అనిల్ కుమార్ యాదవ్ కానీ అటు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళిద్దరూ ఓడిపోయేదాకా నేను గట్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మీరు ఫస్ట్ నుంచి బీజేపీలో ఉన్నారు, బీజేపీలో మీరు కార్పొరేటర్గా కూడా చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోసం నిరసన ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో చేయాలనుకుంటున్నారు? 95 నుంచి 2014 ఎలక్షన్స్ వరకు కూడా దరిదాపులో 4 పర్యాలు, 2 సార్లు నేను, ఒకసారి నా మిస్సెస్, ఒకసారి నా తరపున ఒక అమ్మాయిని పెట్టి 4 పర్యాలు మేము బీజేపీ తరపున గెలవడం జరిగింది. శ్రీ పొంగూరు నారాయణ గారి అభ్యర్థన మేరకు వారు రిక్వెస్ట్ చేస్తే మేము బీజేపీలో నుంచి బీజేపీ నాయకులందరితో రిక్వెస్ట్ చేసుకుని నేను వెళ్ళిపోదలుచుకున్నానండి అని చెప్పి నేను తెలుగుదేశంలో రావడం జరిగింది. ఆ ఎలక్షన్స్లో నేను పనిచేశాను. 2019లో అంతలో వైసీపీ గాల్లో కూడా నా ఏరియాలో 2000 చిల్లర మెజార్టీ నేను చూపించడం జరిగింది. అలాగే మీరు గత 2.5 సంవత్సరాలుగా ఇలా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్న విషయము చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళిందంటారా? పొంగూరు నారాయణ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, వీళ్ళ ముగ్గురు కూడా నేను ఎవరి మీద పోరాటం చేస్తున్నాననే సంగతి పూర్తిగా తెలుసు. కేవలం హరాస్మెంట్ పాలనతో నా మీద విపరీతమైన కేసులు పెట్టడం జరిగింది. 3 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. ఇవి కాకుండా 19 కేసులు తప్పుడు కేసులు పెట్టి అవన్నీ హైకోర్టులో చూపించి నన్ను బెయిల్ కూడా రాకుండా విశ్వప్రయత్నం చేయడం జరిగింది. హైకోర్టులో శ్రీ పొంగూరు నారాయణ గారి సెలవుతో హైకోర్టు లాయర్ని పెట్టుకొని నేను బెయిల్ తీసుకొని బయట రావడం జరిగిందని. ఒకవేళ రేపు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే మీరు నిరసన కార్యక్రమం ఇలాగే కొనసాగిస్తారా, మామూలుగా విత్డ్రా చేసుకుంటారా? తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో 100కి 100 పాళ్ళు వస్తుంది. అట్లా రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఇంకా రాజకీయాల్లో పోటీ చేసే ప్రసక్తే లేదు. అదేవిధంగా నిరసన మాత్రం ఏదో రూపంలో నేను తెలియజేస్తూనే ఉంటా అని చెప్పి నేను చెప్తా ఉన్నా. టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మటుకు హ్యాపీగా
నిరసన విరమించుకుంటా అంటున్నారు. ఒకవేళ రాకపోతే మాత్రం పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకొని ఏదో విధంగా నిరసన కార్యక్రమం చేపడుతూనే ఉంటా అని చెప్పేసి శ్రీనివాసులు చెప్తున్నారు. కెమెరామన్ సాయితో మధు, CMD న్యూస్, ముసునూరు నుంచి. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.